ఏది కూడా లేకుండా ఒక వ్యక్తిత్వ హననాన్ని చేపట్టే విధంగా ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులందరూ కూడా పనిచేస్తా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలని నేను కోరుతా ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మదనపల్లిలో ఏదో జరిగిపోయిందని చెప్పి చంద్రబాబు ఆ రోజు ఆయనకంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, ఇక్కడ చిన్నది వాళ్ళకు వ్యతిరేకంగా వస్తే మమ్మల్ని అందరినీ ఇంకా వ్యతిరేకంగా చూపించే పరిస్థితి. ఆ విధంగా ఆ రోజు ఒక డీజీపీ గారిని, సీసీఎల్ఏ కమిషనర్ను, మా సిఐడికి సంబంధించిన అడిషనల్ డీజీపీని ముగ్గురిని కూడా ఆయన హెలికాప్టర్ ఇచ్చి మదనపల్లిలో ప్రపంచమంతా పడిపోయిందని చెప్పి అక్కడికి పంపించి మొత్తం కూడా చేశారు. మరి ఈరోజు 9 నెలలు అవుతా ఉంది. మేమేదైనా తప్పు చేస్తుంటే ఎందుకు కానీ మీరు యాక్షన్ తీసుకోలేదని అడుగుతా ఉన్నాను. ఏది కూడా లేకుండా ఏదో ఒక రకంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మేము దొంగలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్యాయాలు చేసింది గత 5 సంవత్సరాల్లో, మేము ఇప్పుడు వచ్చి ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తాము అని చెప్పే పరిస్థితి చంద్రబాబు నాయుడు చేపట్టాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, అయ్యా నువ్వు అన్ని హామీలు ఇచ్చావు, అబద్దం మీద అబద్దం చెప్పావు, అబద్దం చెప్పకుండా చెప్పావు, మరి ఇన్ని సూపర్ 6 అన్నావు, సూపర్ 7 అన్నావు, మరి నిన్నటి పరిస్థితి ఏంది అని అడుగుతా ఉన్నాను. చేయలేనని తెలుసు, నువ్వు పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త అని చెప్పి అందరికీ కూడా చెప్పుకుంటావు, మరి నీకు ఆ గణాంకాలన్నీ కూడా తెలియకుండా, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలియకుండా ఇన్ని హామీలు ఇచ్చావా అని అడుగుతున్నాను. ఇన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఆయన నేను చేయలేనని చెప్తా ఉన్నాడంటే ఎంత నిస్సిగ్గుగా అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలను మోసం చేసావో ఒకసారి ఆలోచన చేయని చెప్పి అడుగుతున్నాను. ఇవన్నీ కప్పుపుచ్చుకునేదానికి ఇలాంటి తప్పుడు చర్యలన్నీ కూడా మీ పత్రికల ద్వారా, మీ మీడియా ద్వారా తీసుకొస్తా ఉన్నామంటే తప్పకుండా ఈ రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారు. ఈ మీడియాకు, ఈ పచ్చ పత్రికలకు, అదేవిధంగా నీకు అని కూడా చంద్రబాబు నాయుడికి ప్రత్యేకంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఇంకేమన్నా ఉంటే చెప్పండి. అదే ఆయన సొంత విషయం, మనకేం సంబంధం. ఎంతమంది పోయినా ఎప్పుడు మొదలైంది పార్టీ. ఆయన ఎంపీగా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఎంపీగా, వాళ్ళ తల్లి ఎమ్మెల్యేగా ఇద్దరితో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. మరి ఎంతమంది పోయినా ఎంతమంది వచ్చినా తిరిగి అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు రావడం ఖాయం. తప్పకుండా ఇప్పటికంటే ఎక్కువ మెజారిటీతో అన్ని రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో కూడా మెజారిటీ సాధించడం ఖాయం. ఈరోజు ప్రజలందరూ మనం చూస్తా ఉన్నాం, ఎన్ని హామీలు ఇచ్చారు, ఏదైనా చేశారా? ఏదో అరాకొరా ఇచ్చే పెన్షన్లలో కూడా ప్రతి నెల కూడా కొన్ని తీసేస్తా ఉన్నారు. ఇప్పటికే 3 లక్షల చిల్లర తీసేశారు. మరి ఇలాంటి ప్రభుత్వం మనం ఎప్పుడు కూడా గతంలో చూడలేదు. 2014లో చెప్పిన అబద్దం చెప్పకుండా చెప్పి అధికారంలోకి వచ్చాడు. మరి మేమంతా కూడా అనుకున్నాము ఈయన అబద్దాలు చెప్తాడు, ఈయన మాటకు విలువ, వ్యక్తిత్వానికి మాటకు విలువ ఉండదు, ఈ రాష్ట్ర ప్రజలు ఆయన మాటలు నమ్మరు అని అనుకున్నాము. కానీ రాష్ట్ర ప్రజలందరూ నమ్మి 2019లో మళ్ళా ఒకసారి ఆయనకు అధికారం ఇచ్చారు. మరి ఈరోజు రాష్ట్ర ప్రజలే కాదు, ఈ రాష్ట్రం కూడా ఆర్థికంగా చాలా వెనుకబడైపోయే పరిస్థితి ఉంది. మరి దీన్ని రాష్ట్ర ప్రజలు గమనించాలా. రాబోయే రోజుల్లో ఆయన చేసిన తప్పు చేయకుండా సరిదిద్దుకోవాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను.